హాయ్ అండి. ఇదిగోండి మా చెట్టు సపోటా అయితే మొగ్గింది. ఇదిగోండి చూసారా ఎంత బాగా మొగ్గిందో. ఇదిగోండి నేనైతే ఇగో చెట్టువి చాలా ఉన్నాయి, కాయలు తయారైనవి కోస్తా ఉన్నాను. చూసారా తోట దగ్గర కూడా కోసుకొచ్చాము. ఇట్లా తయారైనప్పుడే కోసుకోవాలి, లేకపోతే అంత బాగుండదు. ఇవి తయారైందని తెలియడానికి ఇదిగోండి ఇది చూడండి. ఇదిగోండి ఇట్లా తొడుము ఊడిపోయిద్ది అనమాట. మళ్ళీ అదే కాదు, మీకు చూపిస్తాను. ఇది తయారవ్వంది అయితే ఇదిగోండి ఇలా గరుకుగా ఇలా ఉంటుంది తయారవ్వడానికి. మీకు తయారైపోయింది ఇదిగోండి ఇలా గరుకు పోతూ నునుపు తేలుతుంది అనమాట. కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఇదిగోండి ఇలా తొడుము కూడా వచ్చేస్తుంది. లేకపోతే ఇదిగోండి ఈ తొడుము తయారవ్వకపోతే దానికే ఈ కాయకు వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా. ఇదిగోండి కొన్ని అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి. మళ్ళీ ఇవి రాలిపోయినా కూడా మనకైతే దొరకటం లేదు, అన్నీ కోళ్ళే తింటా ఉన్నాయి. మా దొడ్లో ఏం పండినా కూడా మెయిన్ కోళ్ళకే వస్తాయి. రాలిపోయినట్టు తినేస్తూ ఉంటాయి, వేస్ట్ అయితే ఏమవ్వవు. ఇదిగోండి ఇవైతే రేపటికల్లా ముగ్గిపోతాయి, కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇదిగోండి నేను చాలా కాయలు అయితే కోసాను. మేమైతే అసలు నిజంగా ఎలాంటి ఎరువులు కూడా వేయం, అసలు ఎరువులే వేస్తాం, మందులు వేయం. నేను తగిలి కూడా కింద రాలిపోతూ ఉన్నాయి. ఇదిగోండి చూసారా. సపోటా చెట్టు అసలు చాలా బాగా కాస్తుంది ఇది. ఇదిగోండి ఒక అరటి గెల కూడా చూసారా.